ఎల్నినో ఎండబెడుతోంది. జూన్ మొత్తం అల్లాడించిన వేసవి జూలైలో కన్నీరు పెట్టిస్తోంది. రైతులకు దిక్కుతోచని పరిస్థితి సృష్టిస్తోంది. తెలంగాణలో ప్రతి రాష్ట్రం లబోదిబోమంటూ అల్లాడిపోతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో జులై వచ్చినా వర్షాల జాడలేదు. జూన్ నెలలో సరాసరితో పోల్చితే 56 మిల్లీమీటర్లు తక్కువ వర్షపాతం నమోదైంది. వరుణుడు కరుణించకపోతే లోటు మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వర్షాలు లేక గోస పెడుతోంది. జూన్లో సాధారణ పరిస్థితులతో పోల్చితే 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావంతో నైరుతి ఆలస్యం, రుతుపవనాల్లో కదలిక లేకపోవడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ ప్రకటించింది. 12 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. 4 జిల్లాలు సాధారణం కంటే ఎక్కువ వాన నమోదు చేసుకున్నాయి. జూన్లో సగటున 142 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే హనుమకొండ జిల్లాలో కేవలం 40 మిల్లీమీటర్లతో రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. నైరుతి ససేమిరా అంటోంది. జూలై మొదటి వారం వచ్చినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన జాడలేదు. వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. కానీ సూర్యుడు మాత్రం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. తొలకరి జాడ లేకపోవడంతో వాతావరణం చల్లబడలేదు. ఇప్పటికీ ఉష్ణోగ్రతలు 41, 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉక్కపోత కూడా తగ్గలేదు. మే చివరి వారంలోనే ఉమ్మడి జిల్లాలో విస్తరించాల్సిన రుతుపవనాలు కదలటం లేదు. హనుమకొండ, వరంగల్ జిల్లాలో తీవ్ర లోటు వర్షపాతం నమోదు కాగా మిగతా 4 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డైంది. 6 జిల్లాల్లో జూన్ నెలలో మొత్తంగా కలిపి సాధారణంగా 893.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా జూన్ 3వ వారం నాటికి 623.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. ఆ తర్వాత వర్షాలు పూర్తిగా ఆగిపోయాయి. ఎల్నినో ప్రభావంతో జూన్లో ఆశించిన మేర వర్షాలు లేనందున రైతులు ఇప్పుడు జూలై, ఆగస్టు నెలలపైనే ఆశలు పెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో వర్షాలు కురిస్తే దుక్కి దున్ని సాగు పనులు ముమ్మరం చేసేందుకు వీలు కలుగుతుందని వారంటున్నారు. మరోపక్క ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాకాలం ముగిసేలోపు 25% లోటు వర్షపాతం ఖాయమని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వర్షాలు లేకపోవడంతో గ్రామాల్లో వరదపాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పటికీ వర్షాలు రాక రైతులు అనేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికే పత్తి రైతులు పత్తి వేయాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ఇప్పటికీ పత్తి వేయలేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈసారి ఎలినో ఎఫెక్ట్ తోటి రైతులు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో శాస్త్రజ్ఞులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఈసారి వర్షాలు తక్కువగా ఉంటాయని చెప్పి చెప్తా ఉన్న తరుణంలో మా గ్రామంలో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం బండాపాశం ప్రోగ్రాంని మా గున్నారావుచిల్ గ్రామంలో రైతులు, రైతు కూలీలు, ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి మా సాంప్రదాయాన్ని, గత తరతరాలు వస్తున్న సాంప్రదాయాన్ని మేమందరం పుణికిపుచ్చుకొని అన్ని వనదేవతలను కానీ మా గ్రామ దేవతలందరినీ దర్శించుకొని చెరువు దగ్గరికి వచ్చి పెద్ద చెరువు కట్టడికి వచ్చి పెద్ద చెరువు దేవుణ్ణి కూడా దర్శనం చేసుకొని మేమందరం రైతులందరూ కూలీలందరూ కూడా పూజలు పునస్కారాలు చేసుకొని మున్ముందు వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షాలు పడతాయా ఏమో చెప్పడం కష్టమే కదా.